నెల్లూరు వాళ్ళే చేసి ఉంటారేమో అని, లేదు మా బందర్ వాళ్ళే చేశారని వాళ్ళు అనుకుంటారు. ఋషి ఇస్తాడు విజ్ఞానాన్ని. ఎలక్ట్రిసిటీ ఉంది, ఇవన్నీ పెట్టుకోవడం, ఇవన్నీ నేర్పినవాడు ఒకడు ఉంటాడు, వాడిని ఋషిని పేరుతో పిలుస్తారు. ఇట్లా ట్యాప్ ఇప్పితే నీళ్ళు వస్తాయి అంటే దాని ముందు ఏదో స్టాటిక్ యాక్షన్ ఏదో ఉంది, దాని నుంచి కిందకి. జ్ఞానము వల్ల కొన్ని సాధనములు సమకూర్చునేటటువంటి విజ్ఞానం మనకు వస్తూ ఉంటుంది. ఆ ఇచ్చేటటువంటి ఋషులు లోపల ఉంటారు పాపం. వాళ్ళే సప్త ఋషులు అనే పేరుతో పిలుస్తాం. వాళ్ళే సూర్యకిరణముల ద్వారా 7 కిరణములుగా దిగొచ్చి మన ఏదో ఎస్టాబ్లిష్ చెప్పి ఎప్పటికప్పుడు మనల్ని మేల్కొంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఎవరి వల్ల చేస్తుంటారంటే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల చేస్తూ ఉంటారు. ఆవిడని చూడగలిగితే వీళ్ళు మేల్కోవడం మొదలుపెడతారు. ఇంకేమన్నారు? దాసదాసి జనవేమ అంతే. దాసులు అంటే ఎవరండి? పనిచేసేవాళ్ళు, మన ఎంప్లాయ్ కాదు సార్. మీ ఇంద్రియాలు మీ దాసులు. ఏం చేస్తుండే ఇంద్రియాలు? మన బాసుల్లాగా ఉంటాయి. కాఫీ వాసన రాగానే ముక్కు అనే ఇంద్రియం కాఫీ తాగితే బాగుండని అనిపిస్తుంది. దానికి మనం బానిసా, మనకి అది బానిసా గుర్తుపెట్టుకున్నాడు. ఎవరికి దాసత్వం చేస్తున్నాం? అప్పుడే భోజనం చేసిన తర్వాత కొంచెం రుచిగా ఉండేటటువంటిది ఏదైనా స్వీట్ వస్తే కొంచెం తింటే జున్ను చాలో లేని తిని జున్ను ఎవరో ఇచ్చారు. భోజనం చేసిన తర్వాత కడుపు నిండిపోయి ఉంటుంది, కొంచెం చూడగానే తినాలనిపిస్తుంది. ఇంద్రియ మనం జయించిందా, మన ఇంద్రియం జయించిందా గుర్తుపెట్టుకోండి అన్నాడు. మనం ఇంద్రియములకు దాసులై, మనస్సునకు దాసులై పనిచేస్తూ ఉంటాం. సారీ, ఇలా ఇప్పుకుని అంతే అన్నాడు. లక్ష్మీపుత్రుడైనటువంటి వాడు, శ్రీదేవి ఉపాసన అయినటువంటి వాడికి ఇంద్రియములు మనస్సు దాసత్వం చేస్తాయి. ఈ దాసత్వం చేయటం అనేటువంటి దాన్ని యోగ విద్య కింద చెప్తాను అండి. యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్మాన్ విందేయం పురుషాలం. అంతే కదండి. అశ్వములు మీకు తెలుసు, పురుషులు మీకు తెలుసు, గోవులు మీకు తెలుసు, దాస్యం అని తెలుసు. వీళ్ళు కూడా పురుషాం అంటే ఎవరు? పురుషులందరికీ నాకు ఆవ చేసినట్టు పురుషమందు పురుష సూక్తమునందు చెప్పబడినట్టు పురుషుడు ఉన్నాడు. వాడి గురించి తర్వాత ఎప్పుడో చెప్పుకుంటాం. ఫలశ్రుతి పెద్దది ఒకటి ఉంటుంది అమ్మవారికి సంబంధించిన ఫలశ్రుతి. ఎప్పుడైనా చెప్పుకున్నా అశ్వదాయి, గోదాయి, విధదాయి ఇవన్నీ చెప్పుకుంటాం. మంత్రపుష్పం ఉన్నది అంతా కూడా శ్రీ సూక్తముకు సంబంధించినట్టు ఫలశ్రుతి చెప్తారు. ఫలశ్రుతి మనకు అక్కర్లేదు. నేను చేత ఏది మనం చేస్తుంటే వస్తుంటే అదే ఫలశ్రుతి. విజయ చదువుకోక్కర్లేదు అన్నాడు. యస్యాం హిరణ్యం తామాహ జాతవేదో లక్ష్మీమనపగామిని యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్మాన్ విందేయం పురుషాలం. ఇవన్నీ కూడా మీ అందరికీ లక్ష్మీదేవి కలగజేయగాక.